హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్రలతో దోశ ఎలా చేయాలో చూపెడతాను. మిల్లెట్స్ దోశ అండి, ఎలా చేయాలో చూడండి. వీడియో మొత్తం చూడండి. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఈ కొర్ర దోశలు అనేది హెల్త్కి చాలా మంచిదండి. అలాగే వెయిట్ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా తగ్గుతారండి ఈ కొర్రలు తీసుకోవడం వల్ల. కొర్ర దోశ అయినా తీసుకోవచ్చు, కొర్ర అన్నమైనా తీసుకోవచ్చు. డైలీ ఒక పూట తిన్నారనుకో మీరు ఈజీగా వెయిట్ లాస్ అయితే అవుతారు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా కొర్ర దోశలు ఎలా చేయాలో చూపెడుతున్నాను. నేను సపరేట్గానైతే ఒక 1/2 కిలో వరకు అయితే కొర్రలు అయితే తీసుకొచ్చుకున్నాను. ఈ 1/2 కిలో కొర్రలకి 35 రూపీస్ పడిందండి. మనకు మిల్లెట్స్కు కొంచెం రేటు అంటే ఎక్కువనే. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఈజీగా తగ్గొచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిదండి కొర్రలు తినడం వల్ల. ఓకేనా? ఒక 2 గ్లాసులు అయితే కొలత అయితే పెట్టుకున్నాను. టీ గ్లాసు 2 గ్లాసులు కొర్రలకి 1 గ్లాసు మినపగుండ్లు, 1/2 చెంచా మెంతులు వేసుకొని వీటిని ఒక 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక వాటర్ పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 4 గంటల పాటు నానినాక మనకు కొర్రలు అయితే ఇలా బాగా నానినాయి. కొర్రలు మినపగుండ్లు బాగా నానినాయి. ఇలా నానినాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ కొర్రలు, మినపగుండ్లు, మెంతులు వేసుకున్నాం కదా, ఇవన్నీ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా పట్టుకోవాలండి. చూడండి, మన దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇదైతే అంత పలుచగా ఉండాలి, మరి పలుచగా కాదు, మరి తిక్కువ కాకుండా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగనే ఉండాలండి. ఇంకా ఇలా ఒక గిన్నెలోకి పోసుకున్నాక మూత పెట్టుకొని నైట్ అంతా నాననివ్వాలి. అంటే 12 అవర్స్ పాటు నానితే మనకు పిండి అనేది బాగా పులుస్తుందండి. నాకైతే పిండి పులిసి పైకి వచ్చేస్తుంది. ఇంకప్పుడే నేను చూసుకున్నాను ఈ పిండిని అయితే. చూడండి, పూరిండా పిండి అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇంకా మనము దోశలు వేసుకోవడమే. చాలా సింపుల్ అండి, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. రుచి కూడా చాలా బాగుంటాయి కొర్రలతో దోశ వేసి తిన్నారంటే. ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దోశ తవ్వ పెట్టుకోవాలి. తవ్వ వేడయ్యాక ఇలా కొంచెం నీళ్ళు చిలకరించి నీళ్ళు ఆరిపోయినాక ఆనియన్తో తుడుచుకోవాలండి. మంచిగా దోశలు మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి, మంచిగా వస్తాయండి. ఓకేనా? కొంచెం అంత నూనె వేసుకొని ఆనియన్తో ఇలా ఈ తవ్వ మొత్తం అప్లై చేసుకున్నాక ఒక గంటెడు పిండి వేసుకొని ఇంకా మనకు ఇలా రౌండ్గా చుడుతుంటే పల్చగా వచ్చేస్తాయండి దోశలు. ఓకేనా? ఇలా దోశ వేసుకున్నాక పైనుండి కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకేనా? మిగిలిన దోశలు కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలండి. నేను మళ్ళీ ఆయిల్ అయితే అప్లై చేయకుండా డైరెక్ట్ ఆనియన్తో ఈ తవ మొత్తం అప్లై చేసుకున్నాక ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నాను. ఒక గంటన్నర పిండి అయితే మనకు మంచిగా పలుచగా వచ్చేస్తాయండి. గంటెడు పిండి అయితే మంచిగా ఈ తవ మొత్తం నిండిపోతుంది. ఓకేనా? కొంచెం ఆయిల్ అప్లై చేసి దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పండుగ కాల్చుకొని తీసుకుంటే మనకు ఎంతో రుచికరమైన
కొర్ర దోశలు అయితే రెడీ అయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిగిలిన పిండిని కూడా సేమ్ దోశలు వేసుకొని పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దోశలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.